సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలోని రాజీవ్ రహదారిపై జరుగుతున్న ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు సిద్దిపేట పట్టణ 3వ పోలీస్ స్టేషన్ సీఐ విద్యాసాగర్ తెలిపారు. గ్రామస్తులు హెచ్కేఆర్ టోల్ ప్లాజా మేనేజర్ అశోక్లతో కలిసి రాజీవ్ రహదారిని పరిశీలించారు. ఇటీవల జరిగిన వాహనాల ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వాహనదారులు డ్రైవింగ్ చేసే క్రమంలో ప్రమాద హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. హెచ్కేఆర్ టోల్ ప్లాజా వాళ్ళు వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ఈరోజు రీటౌన్ పిఎస్సీ ఇక్కడ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. చిన్న విలేజర్స్ తర్వాత ప్రజాప్రతినిధి సర్పంచ్ గారు పౌరులతో అలాగే ఇక్కడ ఉన్న టోల్ గేట్ కూడా ఒక మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ మనకు ఈ దుగ్గడలో విలేజ్ ఎంట్రన్స్ రాగానే షార్ప్ కరువు అనేది ఉంది. ఈ కరువు ద్వారా చాలా వరకు యాక్సిడెంట్స్ అదుపు తప్పి ఈ మధ్యలో ఒక 3 వెహికల్స్ వరకు కొత్తవడం జరిగింది. సో అదృష్టవశాత్తు ఎలాంటి నష్టం జరగలేదు, వెహికల్స్ వరకు డ్యామేజ్ అయ్యింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ కొన్ని యారో మార్క్స్ అనేది వేయడం జరిగింది. తర్వాత బోల్డర్స్ నిర్మాణము, తర్వాత ఈ స్పీడ్ బ్రేకర్స్, తర్వాత కలరింగ్, పెయింటింగ్ ఇటువంటి కొన్ని నిర్ణయం చేయడం జరిగింది. ఇందులో కూడా కొంత ఆల్రెడీ యారో మార్క్స్ ఇంకా నిర్మాణం చేసినాము, ఇంకా చేస్తాం. అలాగే ఈరోజు దుద్దెడ గ్రామానికి రీటౌన్ సిఐ గారు వారి సిబ్బందితో ఇచ్చేసి ఇక్కడ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై మరియు దొంగతనాలపై ఇక్కడ గంజాయి ఎవరైనా స్వీకరిస్తురా అనే అంశాలపై చర్చించడం జరిగింది. అదేవిధంగా మా దుద్దెడ గ్రామంలో మెయిన్ రోడ్డుపై కరువు ఉండడం వల్ల యాక్సిడెంట్లు బాగా జరుగుతూ ఉన్నాయి. వాటిపై టోల్గేటు మేనేజర్ గారిని పిలిపించి వాటికి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో సీసీ కెమెరాలు ఈ కోతుల బిడద వల్ల కొన్ని రిపేర్ రావడం జరిగింది. అదేవిధంగా ఇవి సరిపోవని చెప్పేసి ఇంకొక 30 వరకు ప్లాన్ చేయడం జరిగింది. ఆ ప్లాన్లో మా పదవికాలం ముగియడం వల్ల కొద్దిగా లేట్ అవ్వడం జరిగింది. అవి కూడా అతి త్వరలో పూర్తి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము.